అందరికీ నమస్కారం. సివిఆర్ పత్తుల వరి సాగు RGL 7034 అనే వరి వంగడం, KNM 1638 ఈ రెండు వరి వంగడాలు ఈ రోజున మనం వేయడం జరుగుతూ ఉంది. RGL 7034 నూతన వరి వంగడం గురించి కాబట్టి ఇప్పుడు ఎక్కువ మాట్లాడుకోవడం లేదు, మాట్లాడదలుచుకోకూడదు కూడా. ఎవరో ఏదో చెప్పారని కాకుండా మనకై అనుభవపూర్వకంగా రావాలా. 139 రోజులు అయిన తర్వాత వరి కోతలో దాని గురించి మాట్లాడుకుందాం. కాకపోతే రెండు విషయాలు తెలియజేస్తాను. ఆ వరి వంగడం క్రియేట్ చేసింది పాలడుగు వెంకట సత్యనారాయణ గారు, సైంటిస్ట్, రాగోలు వరి పరిశోధన స్థానంలో. రెండోది ఏంటంటే చిట్టి ముత్యాలు, మన దేశీయ వరి రకం, దాన్ని తీసుకొని NLR 3449 నెల్లూరు మషూరి, మన నెల్లూరు జిల్లా వరి వంగడం అది. ఈ రెండిట్లో సంకరపరిచి ఆ వరి వంగడం తీశారు. ఈ రెండు మాత్రం చెప్పగలుగుతాను ఒక యువ రైతుగా. 139 రోజులు అయిన తర్వాత దాని గురించి చెప్పడం జరుగుతుంది. ఇకపోతే KNM 1638 అనే వరి వంగడం, అటు చూడు, అటు అమ్మమ్మ వేణుంబాక శంకరమ్మ గారు, మా అమ్మ కీర్తిశేషులు వేటగిరి మీనాక్షి గారు, వాళ్ళు అంటే 5 సంవత్సరాల క్రితం మాట్లాడి ఆ రోజు 2021 ఆ ప్రాంతంలో నేను ఆ వరి వంగడం తెచ్చి ఇదే పొలాల్లో వేయడం జరిగింది. అమ్మమ్మ వాళ్ళ ఊరిలో ఇదే పొలంలో 5 సంవత్సరాల క్రితం ఎవరికి తెలియదు. ఇప్పుడు KNM 1638 నెల్లూరు జిల్లాలో ఏని వాళ్ళు ఎవరు లేరు. రైతు సోదరులు ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయం. వీళ్ళు అన్న వాళ్ళు ఎందుకు ఫోటోలు పెట్టించానంటే, డేగా మురళీమోహన్, దేవళ్ళ శ్రీనివాసరెడ్డి అన్నగారు, డేగా మురళీమోహన్ అన్నగారు టీచరు, ఉండాలమ్మపాలెం టీచరు అన్నగారు మనకిచ్చారు. 2020లో శ్రీధర్ సిద్ధి గారు కోనవాన వరి పరిశోధన స్థానంలో ప్రధాన శాస్త్రవేత్త, KNM 1638, KNM 7715, KNM 12510, KNM అన్ని వరి వంగడాలు ఎన్నో కూడా నెల్లూరు జిల్లాకు ఒక వరం. అటువంటి వరి వంగడాలు సృష్టించారు ఆయన కలవడం జరిగింది. ఇంకోటి ఏంటంటే, మనం వేసిన ప్రతి వరి వంగడం ఆ శాస్త్రవేత్తలు కలవడం జరిగింది. ఒక ప్రకృతిరత్నగా, ఒక యువ రైతుగా, రైస్ మిల్లర్గా, ఒక పుస్తక రచయితగా నా బాధ్యత వాళ్ళందరూ కలవడం, వాళ్ళందరూ కలిసి అభినందించడం. అంటే వాళ్ళ ద్వారా నేను ఒక 4 రూపాయలు సంపాదించుకుంటున్నాను అన్నానంటే, అటువంటి శాస్త్రవేత్తలు ఆ వరి వంగడాలు, ఏ వరి వంగడం పడితే ఆ వరి వంగడం వేయకూడదు. మనకిష్టం కాదని తెలంగాణ సోన 365 రోజులు వేయడానికి కుదరదు. కేజీ 96 అమ్ముతున్నాము, సివిఆర్ పద్ధతిలో వరి సాగు చేస్తున్నామని అది ఏనాడు కూడా చేయకూడదు. ప్రకృతికి అనుకూలంగా, ప్రకృతికి ఇష్టమైనటువంటి వరి వంగడాలు అంటే ప్రకృతికి అనుకూలంగా మనం వేసుకోవాలి. ఇకపోతే 2020 ఎంత కష్టపడ్డారంటే, KNM 1638 2020-21 ప్రాంతాల్లో అప్పటి నెల్లూరు జిల్లా కలెక్టర్ శ్రీ KVN చక్రధర్ బాబు గారు, జాయింట్ కలెక్టర్ హరిశ్చంద్ర ప్రసాద్ గారు, అదేవిధంగా రైస్ మిల్ అసోసియేషన్ అధ్యక్షులు రంగయ్య నాయుడు గారు, అదేవిధంగా PD ఆత్మ ప్రాజెక్ట్ డైరెక్టర్ గుమ్మిడాల శివనారాయణ సార్ గారు, డేగా మురళీమోహన్ అన్న గారు, ఇలా ఎంతోమంది కష్టపడి ఆ రోజున అంటే నూతన వరి వంగడాలు వేసినప్పుడు కూడా ఎక్కువ మంది వేసేస్తారు. అప్పుడు దొడ్డు రకాలు ఇవి బాకంటే MTU 1010 కాటన్ ధర సన్నాలు నెల్లూరు మషూరి వేస్తుంటారు ఎక్కువగా, ఏది ఎడగారులు. దాన్ని ఎక్కువ వేసేసారు. ఎక్కువ వేసేసినప్పుడు రైస్ చేయడం ఇబ్బంది అయిపోయింది. అప్పుడు వాళ్ళందరూ సమిష్ట కృషితో, అంటే అప్పుడు ఆ టైంలో నేను 2021లో నేను రావడం జరిగింది ఆ ఫీల్డ్లో కూడా. అంటే నాకు ఇవన్నీ ఏంటంటే, ఆ కిసాన్ మేళాలో ఆ నెల్లూరు జిల్లా కలెక్టర్ రావడం, KVN చక్రధర్ బాబు గారు ఆయన సమక్షంలో KNM 16 ఒక వెలిగింది ఆ రోజుల్లో. ఇది ఇప్పుడు వేయడం కాదు, ఇప్పుడు ఎవరైనా వేస్తారు. ఇప్పుడు మనం వేసాము, ఎంతోమంది వేస్తారు. కానీ ఒకప్పుడు 5 సంవత్సరాల క్రితమే ఆ వరి వంగడం వేయడం. అప్పుడు అమ్మ వాళ్ళు కూడా బతికే ఉన్నారు. వాళ్ళ సమక్షంలో మనం వేయడం జరిగింది. ఆ రైస్ కూడా వాళ్ళు తినడం జరిగింది. అది ఆ వరి వంగడం. ఇక మనకెప్పుడు నూతన వరి వంగడాలు ఇస్తున్నటువంటి వంగల వెంకటరెడ్డి అన్న గారికి, అదేవిధంగా చిరు అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ అధినేత, ఈ వరి వంగడం RGL 7034 ఇచ్చినారు చిరు అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్. ఆయన కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అంతకన్నా ముందుగా నాన్నగారు వేటగిరి మల్లికార్జున గారు, నాన్నగారు ఏ వరి వంగడం వేస్తే కూడా సపోర్ట్ చేస్తూ ఉంటారు. డాడీ సపోర్ట్ లేదే నేను ఏం చేయలేను. ఇప్పుడు ఎన్ని వరి వంగడాలు వేసినాయి, 5 సంవత్సరాల నుంచి 5 వరి వంగడాలు వేస్తానే ఉన్నాను ప్రతి సంవత్సరం కూడా. అది నాన్నగారు ఎందుకు అబ్బాయి నువ్వు ఎందుకు కొత్త రకాలు వేసి ఇబ్బంది పెడుతున్నావు అని ఏనాడు కూడా అనకుండా, నువ్వు ప్రొసీడ్, నువ్వు ముందు నేను ఉంటానని నాన్నగారు సవిరంగా చెప్పడం జరిగింది. అందువల్ల నాన్నగారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈ శుభ సందర్భంగా. ఇకపోతే చిన్న వేటగిరి పాలయ్య బాబాయి అంటే కుడి భుజం ఎడ భుజం, చిన్నప్పటి నుంచి భుజాల మీద మోసిన వాళ్ళు ఇప్పుడు కుడి భుజం ఎడ భుజం అయినారు. బాబాయ్ కూడా నాకు ఫుల్ సపోర్ట్గా ఉంటారు. బాబాయ్ ఇక మేలు మర్చిపోయింది. 140 రోజులు మన ప్రయాణం, 140 రోజుల పాటు మన వెనకాల ఉంటారు. ఇకపోతే చౌటూరు వెంకయ్య, ప్రాణ స్నేహితుడు, దుక్కులు దున్నటువంటి ప్రాణ స్నేహితుడు చౌటూరు వెంకయ్య. ఈయన ఏంటంటే 103 డిగ్రీల జ్వరంలో కూడా దుక్కు దున్నాడు. వీళ్ళంతా నా టీం మెంబర్స్ అని నేను పెట్టుకోవాలి. అంటే వీళ్ళు చేసే ఆ స్టామినా, ఆ శక్తి అది ఉంది ఆ విధంగా. తర్వాత కొత్తగాని గంగాధర్ గారు రైస్ మిల్ డ్రైవరు, అదేవిధంగా
ఉదయం మధ్యాహ్నం సాయంత్రం 3 పూట్ల ఆడించడం జరుగుతూ ఉంటుంది రైసు. ఇటువంటి టీం మెంబర్స్ సపోర్ట్ కొంతగాని గంగాధర్ గారు మీరు చూస్తూ ఉంటారు ప్రతిరోజు. బ్రౌన్ రైస్ కావాలి బ్రౌన్ రైస్, సింగిల్ పాలిష్ కావాలి సింగిల్ పాలిష్, వైట్ రైస్ కావాలంటే వైట్ రైస్. ప్రతిరోజు ఆదివారం సోమవారం మంగళవారం ఏ రోజు కాకుండా ఆడించడం, మిల్లింగ్ చేసి ప్యాకింగ్ చేసి ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా కొత్తగా వచ్చిన టీం మెంబర్ హరీష్ గురించి కూడా చెప్పాలా. ఉదయం మధ్యాహ్నం సాయంత్రం మొత్తం 3 పూట్ల కూడా ఇటువంటి టీం మెంబర్స్ పెట్టుకొని నేను 5 రాష్ట్రాల ప్రజలకే పంపిస్తానంటే మామూలు విషయం కాదు. ఇకపోతే అమ్మమ్మ కుడి భుజం ఎప్పుడు కూడా శంకర్ అమ్మమ్మ కానీ అమ్మ కానీ వాళ్ళు ఉన్నప్పుడు కుడి భుజమైనా సేనన్న అంటే ఉదయం మధ్యాహ్నం సాయంత్రం 3 పూట ప్రతిరోజు అంటే రాత్రి కూడా ఉన్నటువంటి అంటే క్రమం. ఇటువంటి టీం మెంబర్స్తో ఏ వరి వంగడం వేసినా కూడా అది సక్సెస్ అవుతుందని నాకు కంఠాపదంగా ఉంటుంది. అందుకే నేను ఆ RGL 7034 KNM 1630 చేయడం జరిగింది. రాబోయే ఇది 130 రోజులకు అయిపోద్ది. ఆ RGL 7034 140 రోజుల పంటకాలం. వాచ్ అండ్ ఎంజాయ్. CVR పద్ధతిలో వరి సాగు, ప్రకృతి రత్న, అర్షద్ విహార్ అండ్ టీం మెంబర్స్. థ్యాంక్ యూ ఆల్.